దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఆత్మీయమైన మాటలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఆహాజు రాజు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వాణ్ణి వదిలిపోదు అని సామెతలు 27వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం. అంతేకాదు, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా నాశనం అవుతాడు అని సామెతలు 29వ అధ్యాయంలో ఉంది. యోతాము మరణానంతరము అతని కుమారుడైన ఆహాజు తన 20 ఏళ్ల ప్రాయంలో యెరూషలేములో 16 సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు. అతడు తన పితరుడైన దావీదు వలె యథార్థంగా ప్రవర్తించకుండా దుర్మార్గంగా, విగ్రహార్థకుడిగా, విశ్వాస భ్రష్టుడిగా జీవించాడు. 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. అతడు సింహాసనం అధిష్ఠించిన వెంటనే తన పితరుల దేవుని విసర్జించి బయలుదేవత రూపాలుగా పోత విగ్రహాలను చేయించాడు. బెన్ హిన్నోము లోయలో ధూపం వేసి అన్యుల ఏయ పద్ధతిలో తమ కుమారులను అగ్నిలో దహించాడు. దైవ విరోధిగా ఎంత పరాకాష్ఠకు వెళ్ళాడు మనము అక్కడ చూడగలం. ఇతడు ఇశ్రాయేలు సంతటి వాడేనా? అబ్రహం వంశీకుడేనా? సర్వశక్తి స్వరూపుడైన దేవుని మహిమను, ఆయన అద్భుతాలను, మహత్కార్యములను కన్నులారా చూసి అనుభవించిన యూదులలో ఇంతటి హీనుడు ఎలా జన్మించాడు అని ప్రశ్నించేంతగా ఇతని దుర్మార్గమైన పనులు ఉన్నాయి. పండితుల కడుపున పరమసుంటలు పుట్టినట్టు ఇతడు పితరుల కడుపున పరమ పాపిగా జన్మించాడు. ఏదో పొరపాటున కాలు జారిన వాడు ఇంత హీనంగా విగ్రహార్థన కొరకు తన కన్న కొడుకులనే బలి ఇచ్చేంత నీచ స్థాయికి ఎలా దిగజారాడు? ఇతడిలో సైతాను ఆలోచనలు పరిపూర్ణంగా ఆవహించాయి. అందువల్లనే దేవుడైన యెహోవా ఇతన్ని సిరియా రాజు చేతికి అప్పగించగా ఇశ్రాయేలీయులు యుద్ధంలో యూదా సైన్యంలో 120,000 మందిని ఒక్కటే రోజు సంహరించారు. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికి ఇలాంటి గతి పట్టింది. ఇశ్రాయేలీయులు సాధారణ యూదా సైనికులే కాకుండా దేశంలో పరాక్రమానికి మారుపేరైన యోధులనియు, సభా ముఖ్యులనియు, ప్రధాన మంత్రిని పేరుగల వారినెల్ల వధించారు. మరియు షోమ్రోన్ నుండి వచ్చి యూదా దేశంపై దండెత్తి స్త్రీలను, బాలులను 2 లక్షల మందిని చెరపట్టి తీసుకుని పోయారు. ఈ 2వ దినవృత్తాంతం 8వ అధ్యాయం మంది ధ్యానిస్తే ఇవన్నీ కూడా అందులో కనిపిస్తాయి. ఇంతటి మహత్తర విప్లవం చెలరేగిన ఆ దేశం ఇంకేం బాగుపడుతుంది? ఇంతటి ఘోర వినాశనానికి కారకుడు ఆహాజు రాజే అని అతని పాప ఫలాన్ని ప్రజలు అనుభవించారు. అందుచేతనే తమ రాజు పెడమార్గం పట్టినప్పుడు ఆ మార్గం నుండి అతన్ని మళ్లించవలసిన బాధ్యత ప్రజలపై పడింది. అలా వారు చేయకపోవడం యెహోవా పట్ల వారికి భక్తి భావం సన్నగిలించడానికి కారణమైంది. అందుకే మరణహోమాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతటి విప్లవ సమయంలో దేవుని కోపగ్ని చెండబాణుల వలె రగులుతున్న తరుణంలో కూడా ప్రవక్త అయిన ఓదేదు షోమ్రోనుకు వెళ్ళి షోమ్రోను ప్రజలతో చెప్పాడు, ఆలకించండి, మీ పితరుల దేవుడైన యెహోవా యూదా వారి మీద కోపించినందు చేత ఆయన వారిని మీ చేతికి అప్పగించాడు. మీరు ఆకాశమునంటునంతటి రౌద్రంతో వారిని సంహరించిరి. ఇప్పుడు మీరు యూదా వారిని, యెరూషలేము నివాసులను మీ కొరకు దాసులుగాను దాసురాండ్లుగా లోబరచుకొనదలిచి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాకయున్నారా? యెహోవా మహా ఉగ్రత మీ మీద రేగి ఉన్నది గనక నా మాట ఆలకించి మీరు చెరపట్టిన వారిని విడిచిపెట్టండి అని 2వ దినవృత్తాంతంలో 28వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలను మనం చదువుకోవచ్చు. ఇశ్రాయేలులో ప్రవక్త మాటలకు వారు లోబడి తాము చెరపట్టిన యూదా వారికి బట్టలు కుట్టించి, పాదరక్షలు ధరింపజేసి, అన్నపానములు ఇచ్చి, తలలకు నూనె పట్టించి, బలహీనులైన వారికి గాడిదలపై ఎక్కించి వారి సహోదరుల యొద్దకు సాగనంపారు. ఆ విధంగా ఇశ్రాయేలు తమ పైకి వచ్చిన దైవాగ్రహం నుండి తప్పించుకొని తమ తప్పిదములను దిద్దుకున్నారు. కానీ ఆహాజుకు ఇంత జరిగినా బుద్ధి రాలేదు. కొంతమందికి ఎంత జరిగినా కానీ, ఎంత నష్టపోయిన ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, ఎన్ని రకాలుగా నష్టపోయినా కానీ వాళ్ళకు బుద్ధి రాదు. దేవుడు వాళ్ళు మొత్తినా కానీ, దేవుడు వాళ్ళు ఎన్నిసార్లు బలహీనతల పరంగా మొత్తినా కానీ వాళ్ళకు బుద్ధి రాదు. పైగా హెచ్చరించే వారినే చులకనగా చూస్తూ వాళ్ళ మాటలు పట్టించుకోరు. అట్లనే ఎంత చెప్పినా, ఇంత వినాశనం జరిగినా, ఇంత అల్లకల్లోలం జరిగినా కానీ ఆహాజు రాజు వలె వ్యతిరేకమైన పనులు చేస్తూ
దేవుని కోపాన్ని పుట్టించుకుంటూ ఆయన ఓపికను సహనాన్ని పరీక్షిస్తూ ఎన్ని తాకీళ్ళు జరిగినా కానీ వాళ్ళకి బుద్ధి రాదు, అస్సలు మారరు కూడా. అట్లాగే ఈ ఆహాజు రాజు కూడా ఇంతే, అంత జరిగినా కానీ ఆయనకు బుద్ధి రాలేదు. ఎదోమీయులు మరో పక్క నుండి దేశంపై దండెత్తి అల్లకల్లోలం చేసి కొందరు యూదులను చెరపట్టుకొని తీసుకొని పోయారు. మరో పక్క నుండి ఫిలిష్తీయులు దండెత్తారు. ఇక ఆహాజుకు దిక్కు తోచలేదు. శత్రువులు సముద్ర కిరీటాల వల్లే ముంచెత్తుతున్నారు. యెహోవాను విసర్జించిన వారికి ఎవరు దిక్కు అవుతారు చెప్పండి? ఇప్పటి కూడా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన వారికి, దేవుని కాదని వెళ్ళిన వారికి, దేవుని కాదని నిర్ణయాలు తీసుకున్న వారికి ఇక ఎవరు దిక్కు అవుతారు? ఇలాంటి శత్రువులు నలుదిక్కులో కొట్టబడుతున్నప్పుడు ఆయనే ఆదుకునేవాడు, ఆయనే దిక్కుగా ఉండేవాడు. అలాంటి దేవుడే దిక్కుగా లేనప్పుడు, నలుదిక్కుల శత్రువులు కొడుతున్నప్పుడు మరి ఇంకెవరు దిక్కు అవుతారు వాళ్ళకు? ప్రాణపదంలో ఉన్నవాడు గడ్డి పోచనైన పట్టు వేలాడతారు అన్నట్టుగా తన ఖజానా నుండి అమూల్యమైన కానుకలను వెంటబెట్టుకుని అషూరు రాజు సహాయం కోరుకున్నాడుగా. అతడు ఆ కానుకలను స్వీకరించి వాటితో దాహం తీరక ఆహాజు పితరులు కూడబెట్టి ఇచ్చిన వెండి బంగారులన్నిటినీ కొల్లగొట్టుకుని పోయాడు. ఆహాజు ఉభయ భ్రష్టత్వం పొందాడు, ఇటు శత్రువుల దాడి, ఇటు నమ్మక ద్రోహం. చివరకు అతని మట్టి బుర్రలో ఆలోచన వచ్చిందంట. తనను జయించిన సిరియన్లు ఏ దేవతను పూజించారో ఆ దేవతకు బలులు అర్పిస్తే ఆ దేవతలు తమకు సహాయం చేస్తారని భావించాడు. ఆ విధంగా అసలు దేవుణ్ణి వదిలిపెట్టి క్షుద్ర దేవతలకు మొక్కి బలులు అర్పించాడు. ఆ బలులు తన పాలిట వినాశన హేతువులుగా మారాయి. విగ్రహారాధనకు ఇంతగా బానిసైన యూదరాజు మరొక్కడు లేడు. జీవితమంతా విగ్రహారాధనలకు బలులకే వ్యర్థం చేసి చివరకు దేవుని కోపాగ్ని చేత సర్వనాశనమయ్యాడు. రాజ్యము చితికిపోయింది, రాజు నశించిపోయాడు. సాతాను అనుచరులైన పాపులైన ఎవరికైనా ఈ గతి తప్పదని ఆహాజు చరిత్ర తరతరాల వారికి కనువిప్పు కలిగజేయగలదు. దేవుని వాక్యమనే చుక్కని విడిచి ప్రయాణం చేసే యాత్రికుడు నడి సముద్రంలో మునిగిపోతాడు. విశ్వాసంలో ఒక్క అడుగు దిగజారిన ఆ జారిన చోటు అతడు అధపతనానికి దారి తీయగలదని దైవజనులు గ్రహిస్తురు గనుక ఆ జారిన చోటు, ఆ జారిన అడుగే మనము పతనం అవ్వడానికి దారి తీస్తుందని మర్చిపోవద్దు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.